3 పోలు నాటినారు. తీస్తాము. లైన్ ఈడుంది ఏమంటే ఎన్ని తిరిగి 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 సాలైపోయింది మాకైతే. ఇంకా మేమే కట్టుకోలేక అక్కడ చేస్తాం. మేము అది కొనుక్కొచ్చుకోవాలంట. మేము ఆడ తెచ్చుకోవాలి. వస్తా అయిపోయా. అడవిలో ఉన్నట్లున్నాము. మొక్కుకి ఏమొచ్చేది దిక్కు తెలుదు. ఎన్నాళ్ళైందిమా? సంవత్సరం అయ్యాక వస్తున్నా. కానీ విద్యుత్ దీపాలు కనెక్షన్ ఇవ్వలేదు. ఏం లేవు నా అడిగి ఇడిచిపెట్టేసినాం. ఇంకా వాళ్ళు ఎప్పుడు అయితే విధి లేక కట్టెల మీద మీరు విద్యుత్ తీగలు నాటుకలు తీసుకున్నారా? తర్వాత మరి మురికి కాలువలు, రోడ్డు అస్సలు లేదు. రోడ్డు లేదు, మురికి కాలువలు లేదు. అంటే నా సమస్య ఒకటి తెలిస్తే మనకేం ఇబ్బంది ఉండదు. ఉండాయన పాము అయితే వాళ్ళ ఇంట్లో దూరింటే కొండసిలో పాముని చంపినారు. సెల్లులు గాని ఉంది. ఇంకా మేము మీకు పెట్టమన్నా కానీ పెడతామన్నా. పాములు చాలా వస్తున్నాయి. రాత్రి అయితే పాములు వస్తున్నాయి. కాబట్టి విద్యుత్ ఇక్కడ బయటకు వచ్చేయట్లేదు. మా పాపం సెల్లులో ఉంది. కావాలంటే పెట్టిస్తాం మీకు. చంపినది ఆమె చంపింది. ఆడామే చంపింది. లోపల ఇంట్లో దూరుకుంది. కొండసిలో పాపోడు పనుకుంటే వాకిట్లేకి వచ్చింది. అది గుస్సలు కొట్టుకుంటా. ఏమో ఇంట్లోనే దూరిండేది. పాపం చంపింది ఆయమ. మొగోళ్ళు చంపలేకపోయినా ఆయమ చంపింది. ఆడామే చంపింది. కంబయ్య 23వ బ్లాకు గులాబీ ఫంక్షన్ హాల్ వైపు వస్తున్నాము. అక్కడ లైట్ పోల్లు వేసినారు. కరెంటు లైన్ పెట్టలేదు. ఎన్నాళ్ళు వేసి? 2 ఏళ్ల కిందట వేసినారు. 2 సంవత్సరాల కిందట వేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. లైన్ కరెంటు లైన్ వైర్ విక్కలేదు. పాముల బెడద ఎక్కువగా ఉన్నది. దయచేసి మీరు కరెంటు లైన్ ఎక్కి లైట్ గ్రీన్ లైట్ వేసిందిగా అధికారులకు ఎప్పుడైనా చెప్పినారా? చెప్పినాము. ఇన్నటి కొంచెం చెప్పినాము. ఒక తూరి ఇంతకుముందు ఒక తూరి ఇంట్లో కానీ తీసుకున్నాము. ఇంతవరకు చర్య తీసుకోలేదు. పాములు ఏమైనా ఇళ్ళ వస్తున్నాయా? పాములు వస్తున్నాయి. తప్పినాము కానీ. సరే సరే, త్వరితగతిన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కూర్చున్నారు. వైరింగ్ ఏర్పాటు చేస్తారు. సరేనా, మంచిది.